హాయ్ అందరికీ నమస్కారం. దేశద్రోహి అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఖేల్ ఖతం దుకాన్ బంద్ అని మనం భావించవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు నేను 2 బెయిల్లు వచ్చినాయి, 3 బెయిల్లు వచ్చినాయి, 4 బెయిల్లు వచ్చినాయి, అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, చూసారా తెలంగాణ మళ్ళీ బెయిల్ వచ్చింది అంటే బెయిల్ వచ్చిందంటే మా వాడు తప్పు చేయలేదు, ఇలా మాట్లాడుకున్న వాళ్ళంతా ఇవాళ మూసుకొని 2 చేతులు జేబుల్లో పెట్టుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇవాళ బచ్చలకూరి జోసెఫ్ మరో 6 నెలల మినిమంగా 6 నెలల పాటు బయటకు వచ్చే అవకాశం లేదు. 6 నెలలు అని నేను చాలా తక్కువగా చెప్తున్నాము. దాదాపుగా సంవత్సరాల తరబడి కూడా అతను రాకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. బహుశా దేశద్రోహులకు మద్దతు ఇచ్చే వైఎస్ఆర్సీపీ దురదృష్టవశాత్తు 2029లో అధికారంలోకి వస్తే తప్ప బచ్చలకూరి జోసెఫ్ మళ్ళీ బయటకు వచ్చే అవకాశం లేదు. రీజన్ ఏంటంటే జోసెఫ్ మీద ఒక కేసు కాదు, దాదాపు 4-5 కేసులు పడ్డాయి. మొదట్లో చాలామంది అన్నారు జోసెఫ్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసేశారు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, ప్రశ్నిస్తే ఇలా చేస్తారా అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారిని అతను ప్రశ్నించలేదు, బూతులు తిట్టాడు. సో ప్రభుత్వాన్ని బూతులు తిట్టాడు, రాజ్యాంగాన్ని అవమానించాడు, హిందుత్వాన్ని అవమానించాడు, హిందూ దేవుళ్లను కించపరిచాడు, ఇలా చాలా చేశాడు. అయితే సోషల్ మీడియాకు సంబంధించి ఈ మధ్యకాలంలో వచ్చింది కాబట్టి మన చట్టాలు మనం రూపొందించుకున్న స్వతంత్రం వచ్చిన క్రితం ఆ స్వతంత్రం వచ్చినప్పుడు రూపొందించుకున్న చట్టాలు కాబట్టి అప్పటి నుంచి కొన్ని అమెండ్మెంట్స్ జరుగుతున్నాయి తప్ప పూర్తిగా ప్రక్షాళన జరగలేదు. కాబట్టి అతను బతికి బయటపడ్డాడని చెప్పాలి. ఎవరైనా కానీ ఇవాళ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు కాదు అవన్నీ కూడా. సో ఒకవేళ తిడితే ఎంత బూతు తిట్టినా సో అతను బెయిల్ వచ్చే అవకాశం ఉందన్నమాట. 41A నోటీస్ ఇచ్చి బయటికి రావచ్చు, లేకపోతే అరెస్ట్ చేసిన తర్వాత కూడా కోర్టు బెయిల్ ఇవ్వచ్చు. సో అంత మాత్రం చేత అతను నిందితుడు కాదు, తప్పు చేయలేదు, శుద్ధ పూస అని అనుకోవడానికి లేదు. ఇవాళ బచ్చలకూరి జోసెఫ్ పాపం పండిందని చెప్పాలి. శిశుపాలుడు తప్పులు 100 తప్పులు లెక్కించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు అతని తప్పులు లెక్కించి 100 అవ్వగానే సరైన సమయంలో సరైన చర్య, సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. అయితే ఇవాళ మరి ఎందుకయ్యా జోసెఫ్ మరో 2-3 సంవత్సరాలు వచ్చే అవకాశం లేదు అని అంటున్నారు అంటే దీనికి కారణాలు ఉన్నాయి. జోసెఫ్ మీద ఒక్క కేసు కాదు, ఇప్పుడు అతనికి రిమాండ్ విధించిన కేసు ఏంటంటే దేశద్రోహ చట్టం, UAPA ఈ చట్టం కింద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడప్పుడులో బయటపడే అవకాశం కూడా చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో మనం ఉమర్ ఖలీద్ అనే ఒక వ్యక్తి దేశద్రోహానికి పాల్పడ్డాడని చెప్పి 2020లో అరెస్ట్ చేశారు. ఇది 2026. ఇప్పటి వరకు అతను బయటకు రాలేదు. మరి ఇతను వస్తాడా చూడాలి మరి. ఎందుకంటే ఉమర్ ఖలీద్ని రక్షించటానికి యూపీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే ఉగ్రవాదులను సపోర్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ అండ్ కో కాబట్టి ఇవాళ ఈ ఉగ్రవాదిని కూడా సపోర్ట్ చేస్తుంది, ఈ జోసెఫ్ బచ్చలకూరిని సపోర్ట్ చేస్తుంది వైసీపీ. కాబట్టి 2029లో ఏమైనా అవకాశం ఉంటుందా? ఈ ప్రజలు భస్మాసుర హస్తంలాగా తమ మరణ శాసనాన్ని తామే రాసుకుంటారా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కానీ అతను బయటకు వచ్చే అవకాశం లేదు. సరే, ఇకపోతే అతని మీద పిఠాపురంలో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత వెంటనే బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ఆయన మొబైల్ తీసుకుని టక చాలా వరకు మెసేజ్లు, ఫోటోలు అవన్నీ డిలీట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు వచ్చారు, పట్టుకుపోయారు. మళ్ళీ కాకినాడ పట్టుకుపోయారు. కాకినాడ నుంచి మళ్ళీ మచిలీపట్నం పట్టుకుపోయారు. మచిలీపట్నం నుంచి వాళ్ళు ఇప్పుడు నెల్లూరు జైల్లో ఉన్నాడు. అయితే ఈ క్రమంలో కొన్నైతే డిలీట్ చేసుకోగలిగాడు కానీ అన్నీ డిలీట్ చేసుకోలేకపోయాడు. ఈవెన్ డిలీట్ చేసిన వాటిని కూడా కాకినాడలో పోలీసులు పట్టుకున్నప్పుడు అతని మొబైల్ని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న రహస్యాలని ఛేదించే పనిలో పడ్డారు. 2-3 రోజుల తర్వాత ఆ రహస్యాలన్నీ ఛేదించడం అంటే చాలా వరకు డిలీట్ చేశాడు కదా. డిలీటెడ్ అన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే వాళ్ళందరూ కూడా తిరిగి ఆ మెసేజ్లను రప్పించారు. అంటే చాలా జాగ్రత్తగా నిందితులు ఎవరైతే ఉన్నారో మేము దొరకము, తప్పించుకుంటాము, డిలీట్ చేసేస్తే అంతా అయిపోతుంది అని అనుకున్నారు కదా. అట్లా సాధ్యం కాదు. మన కవిత గారు ఏం చేశారు, మొబైల్ని బద్దలు కొట్టారు, మొబైల్ని కొట్టేశారు. మొబైల్ని కొట్టేసి అంటే ఆమె మద్యం దాని మీద అరెస్ట్ అయినప్పుడు మొబైళ్లను ఆమె విధ్వంసం అంటే ఏం చేశారు, డిస్ట్రాయ్ చేశారు. డిస్ట్రాయ్ చేయకపోయింటే ఆమె కూడా ఏమైనా ఆధారాలు దొరికేవేమో మనకు తెలియదు. కానీ మరి ఇతను మొబైల్ని డిస్ట్రాయ్ చేసుకోలేకపోయాడు, మొబైల్లో కొన్ని మాత్రం డిలీట్ చేసుకున్నాడు. వెంటనే పోలీసులు పట్టుకున్నారు, దాని మీద అన్నీ కూడా బయటకు తీశారు. విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి.
సీక్రెట్ చాట్స్ అన్ని కూడా బయటికి తీస్తే అనేక మంది అమ్మాయిలతో అతని రాసలీలలన్నీ కూడా ఆ ఫోన్లో ఉన్నాయి. అందరినీ కూడా వాట్సాప్ చాట్లో ఈ రాసలీలల వీడియోలు తీయటం, వాటిని వాట్సాప్లో పంపించడం, డబ్బులు గుంజటం, వాళ్ళని మరొక్కసారి మళ్ళీ మళ్ళీ అనుభవించే ప్రయత్నం చేయటం, అలాగా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను మానసిక చిత్రవధకు గురి చేశాడు. ఇవాళ అతని మీద పోక్సో చట్టం కూడా పడే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మైనర్ బాలికలను కూడా ఇతను వాడుకున్నాడు అనేది ఇక్కడ ప్రధానమైన అభియోగం. ఇవాళ అతను యూట్యూబ్లో వెనక ఒక చిన్న మ్యూజిక్ పెట్టేసుకుని హీరో లెవెల్లో చేస్తూ ఉంటాడు కదా. ఆ హీరో లెవెల్లో చేస్తున్నప్పుడు కొంతమంది ఆ భావజాలానికి అట్రాక్ట్ అయిన అమ్మాయిలు ఎవరైనా బహుశా అతనికి ఫోన్ చేస్తే వాళ్ళని ట్రాప్లోకి తీసుకోవటం, ఆ ట్రాప్లోకి తీసుకొని వాళ్ళతోటి ఈ రకమైన కార్యకలాపాలు చేయటం, తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళని మళ్ళీ ఇతను ఏం చెబితే అది వాళ్ళని చేసేలాగా పురిగొల్పటం. అట్ ద సేమ్ టైం ఒక రిచ్ మహిళలు ఇద్దరి దగ్గర బీభత్సంగా డబ్బులు లాగేశాడట. ఇట్లా అతను చాలా చాలా చేయకూడని పనులు చేశాడు. దానికి సంబంధించి ఆల్రెడీ ఇతను డిప్యూటీ సీఎం గారిని దుర్భాషలాడాడు, హిందుత్వాన్ని అవమానించాడు, కించపరిచాడు, దేశద్రోహ వ్యాఖ్యలు చేశాడు. అలాగే అమ్మాయిలకు సంబంధించి అతను చేసినవి దుర్మార్గమైన అంశాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇవిగాక అక్రమార్జన 2023 నుంచి అతని ఖాతాల్లో విపరీతంగా డబ్బు వచ్చి పడింది. యూట్యూబ్ వీటి నుంచి నేను మొదటి నుంచి చెప్తున్నా, అతను యూట్యూబ్ డబ్బుల మీద ఆధారపడే వ్యక్తి కాదు 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 అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. యూట్యూబ్ డబ్బుల నుంచి కాకుండా బయట నుంచి అతనికి ముబ్బడిగా అతని ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. అందుకే అతని లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. పక్కన ఒక 10 మంది బౌన్సర్లను పెట్టుకుంటున్నాడు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ ఉన్నాడు, సో రిచ్ లొకేషన్స్లో షూటింగ్ చేస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ఒక యూట్యూబరు ఒక్కసారిగా అంత డబ్బులు ఎట్లా సంపాదించగలుగుతాడు? ఒకటి, అతను నేర ప్రవృత్తి కలిగినప్పుడు ఆ రకంగా మాత్రమే సంపాదించాలి, ఏదైనా సంచలనం సృష్టించే పనులన్నా చేయాలి. సో అతను మొదటి దారిని ఎంచుకున్నారు, ఏదో నేర ప్రవృత్తి కలిగిన వ్యాఖ్యలు చేయటం, ఆ రకమైన కుట్రలు కుతంత్రాలు చేయటం, మరొకరికి ఉపయోగపడే అంశాలు చేయటం. దాని ద్వారా అతనికి అక్రమార్జన వచ్చింది. సో ఎన్ని కేసులు, దాదాపు 5 కేసులు అతని మీద ఉన్నాయి. సో వీటన్నింటికి సంబంధించి పోలీసులు కూపీలాగుతున్నారు, వాళ్ళ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు, ఏమేమి దొరుకుతున్నాయి, ఎవరెవరు వస్తున్నారు, ఏం జరుగుతుందని చూస్తున్నారు. సో ఛానల్ ఖాతాలు అయితే ఫ్రీజ్ చేశారట. మొత్తం మీద అయితే ఒక రైల్వే ఎంప్లాయీ కొడుకు చివరికి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా రైల్వేలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక వ్యక్తికి సంబంధించిన అతని కొడుకైన రావణ్ అలియాస్ జోసఫ్ బచ్చలకూరి ఇంతంత డబ్బులు ఎక్కడి సంపాదించాడు, ఇంత లావిష్ లైఫ్ ఎట్లా గడుపుతూ ఉన్నాడు, ఇవన్నీ కూడా పోలీసులు తీగ లాగితే డొంక కదులుతూ ఉంది. సో ఇవాళ అంటే అతని ఖేల్ ఖతం దుకాన్ బంద్, మరొక వారం రోజులు మాత్రమే ఇతని గురించి మాట్లాడుకుంటాం. తర్వాత అతను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటికల్లీ ఇవాళ ఉమర్ ఖలీద్ ఏమయ్యారు? సో 6 ఏళ్ళు అయింది, ఎవడు మాట్లాడుకుంటున్నాడు? 4 రోజులు మాట్లాడుకుంటున్నాడు, తర్వాత పోతారు ఉమర్ ఖలీద్. సో అలాగే మరొక ఉమర్ ఖలీద్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది.